ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ కావాలన్నామా మేము? నిజంగా అప్పుడు మాకు బుద్ధి లేదు. దేవుడు లాంటి మా అభియాన్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతా కలిసే ఉంటున్నాం. కష్ట సుఖాల్ని పంచుకుంటున్నాం. ఒకరికొకరం తోడుగా ఉంటున్నాం. ఇలాంటి కుటుంబం మీ కంటికి శనిగ్రహంగా కనిపించిందా? నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాను. మతి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి హారిక వాళ్ళ అమ్మకు సపోర్ట్ గా మాట్లాడేందుకు నన్ను కొట్టి ఇన్ని మాట్లాడినా? ఆ మాటలు అన్నది మీరైనా ఇంకెవరైనా అన్నా ఇలాగే చేస్తాను. అందరికీ కలిపి చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, లేదంటే ఒంట్లో ప్రాణం ఉండదు. జాగ్రత్త. పక్కకి పద మమ్మీ, లేదంటే బస్సు అక్క నీతో నన్ను కూడా కొట్టేలా ఉంది. బ్యాంకు వాళ్ళు చెప్ప అప్పు కట్టకపోని అప్పుడు చెప్తాను వీళ్ళ పని. పద. బాగా బుద్ధి చెప్పే వదినా, మళ్ళీ వాళ్ళు నోరెత్తరు. వాళ్ళకి అలాగే జరగాలి, లేదంటే చీటికి మాటికి నోరేసుకొని పడిపోతున్నారు. అభి ఎక్కడ వసు? అప్పు కోసం వెళ్ళినట్టున్నారక్క. నేను కూడా తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేసి వస్తాను. అప్పు కావాలా? ఎంత? 25 లక్షలు కావాలి. షూరిటీగా ఏం తీసుకొచ్చారు? షూరిటీయా? నా దగ్గర ఏం లేదు సార్. ఏ ఆధారం లేకుండా అంత డబ్బు ఎలా ఇస్తామనుకున్నారు అభిరామ్? నేను మీకు బాగా తెలుసు కదా, 2-3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. మీరు నాకు తెలుసు కాబట్టి ఒక పూట భోజనం పెడతాను, అంతేగాని షూరిటీ లేకుండా అంత అప్పు ఇవ్వలేము అభిరామ్. సారీ అభిరామ్. అలా అనకండి సార్, మా ఇంటిని వేలం వేస్తున్నారు. వెంటనే డబ్బులు కట్టాలి. చూడమ్మా, ఎలాంటి షూరిటీ లేకుండా నేను మీకు డబ్బిస్తే నా ఇల్లు కూడా వేలం వేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ డబ్బులు చెల్లిస్తాను సార్. కావాలంటే నోటు రాసిస్తాను. నోటును నమ్మి కూడా నేను అప్పు ఇవ్వలేనమ్మా. డబ్బు విషయంలో నన్ను నేను కూడా నమ్మను. అంత నమ్మకం లేకపోతే ఎలా? అది నేనేం పారిపోను కదా. చూడభిరామ్, నువ్వు పారిపోతావో అప్పు ఎగ్గొడతావో అని నేను అనట్లేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. తెలిసిన వాడివి, నువ్వు కూడా అప్పు ఇవ్వకపోతే ఎలా? ఇదివరకు అప్పు తీర్చడానికి ఆల్రెడీ ఒక కిడ్నీ అమ్ముకున్నావు. ఈ అప్పు తీర్చడానికి ఏం చేస్తావు? ప్రాక్టికల్గా ఆలోచించు. డబ్బు వల్లే అన్ని సమస్యలు వస్తాయి. నీకు నాకు మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నీకు ఇబ్బందిగా ఉందని నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బందిగా ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. మీ డబ్బు ఎక్కడికి పోదు. మాకు ఆ ఇల్లు చాలా ముఖ్యం సార్. కాస్త ఆలోచించండి. అన్నీ ఆలోచించే చెప్తున్నానమ్మా. నీకు ఆ డబ్బు ఇవ్వలేను, ఇచ్చి నేను ఇబ్బంది పడలేను. సారీ.
బాబాయ్ అభిరామ్ లే బాబు. ఏంటిది? నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం ఏమిటి? పెద్దవారు అర్థం చేసుకోండి బాబాయ్. ఎవరికీ తలవంచని నువ్వు నాలాంటి వాడి కాళ్ళు పట్టుకున్నావంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అర్థమవుతుంది. నా పరిస్థితి బాగాలేదు అభిరామ్, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇల్లు కాపాడుకోవాలంటే సుమిత్ర మేడం గారిని అప్పు అడగక తప్పదు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు మనదే. నా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నీ గురించి తెలుసుకునే వస్తున్నాను. రిజిస్టర్ ఆఫీస్లో నీ భాగోతం మొత్తం బయటపడింది. అప్పుడు మన ఇంటిని మీరు కాపాడారు వసుగారు. ఇప్పుడు నేను కాపాడలేకపోతున్నాను. ఇల్లు చేయి దాటిపోతుందని బాధగా ఉంది. మనకు సాయం చేయడానికి ఎవరున్నారో కూడా తెలియడం లేదు. నమస్తే మేడం. సుమిత్ర మేడం గారు ఇంట్లో ఉన్నారా? కలవాలి. మేడం గారు లేరు మేడం. రాత్రే మేడం గారు వైష్ణవి అమ్మ, ఆనంద్ బాబు దైవ దర్శనానికి తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడొస్తారు? తెలియదు మేడం. దేవుడా, ఆఖరి దారి అనుకున్న సుమిత్ర మేడం కూడా ఇప్పుడు అందుబాటులో లేరే. ఏం చేయాలి? మేడం గారితో పనుంటే ఫోన్ చేయండి మేడం. గుళ్ళు లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మేడం గారి ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఏం చేయాలి? పాపం, అప్పు కోసం ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏంటో. సరే, అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.